బెయిల్ రాకుండా పోలీసులు కావాలని ఆలస్యం చేశారన్న అల్లు అర్జున్ అడ్వకేట్. అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం. అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మలను పట్టుకున్న అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి తుమ్మల డ్రైనేజీ పనులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి అధికారులపై మండిపడ్డారు. R&B నియమ నిబంధనలకు లోబడి రోడ్డు విస్తరణ పనులు పారదర్శకంగా జరగాలని, ఎక్కడా పక్షపాతం వహించవద్దని అధికారులను ఆదేశించారు. పేదోళ్ళు విషయాలను ఏం చేయాలో ఎక్కడ చేయాలో అవసరమైతే ఒక షాపింగ్ కాంప్లెక్స్ సెట్ అయినా సరే రేపొస్తుంది. ఆ ఎవరి కోసమో వంకర తెప్పొస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు ఉంది కాబట్టి వానికి రావటం రోడ్డు ఉంటే పేదోడు ఉంటే బయటికి పోవటం వస్తుంది. స్ట్రైట్గా కొత్త ప్రకారంగా NH నామ్స్ ప్రకారం చేయమని. బెయిల్ రాకుండా పోలీసులను కావాలని ఆలస్యం చేశారన్న అల్లు అర్జున్ అడ్వకేట్. సినీ నటుడు అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ అవడంపై తాము లీగల్గా ప్రొసీడ్ అవుతామని ఆయన తరఫున అడ్వకేట్ అశోక్ రెడ్డి అన్నారు. వెంటనే రిలీజ్ చేయాలని మధ్యంతర బెయిల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కావాలనే పోలీసులు బెయిల్ ప్రొసీడింగ్స్ లేట్ చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా అధికారులు జైల్లో ఉంచారని ఆగ్రహించారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు. They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. Unnadandi. That is. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps and take. But as of now, he has left from the. Yes, he has been released. లగచర్ల రైతులను బేడీలు వేసి తీసుకువెళ్లడాన్ని నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్సిపేట్ ఉత్కూర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులు అంటే చిన్నచూపుతోనే లగచర్ల రైతుకు బేడీలు వేయడం దుర్మార్గమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగిచెల్ల రైతులను కోర్టుకు తీసుకొచ్చే సందర్భంలో సంఖ్యలేసి తీసుకురావడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఏమాత్రం ప్రేముందో, ఎంత నాటకం వేస్తున్నారో, రైతుల మీద ఎంత ఆవేశం ఉందో, రైతుల మీద ఎంత కసి తీర్చుకుంటున్నారో ఈ చర్యలు కూడా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా సంఖ్యలు వేసిన అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. కంటి చూపు చర్యగా ప్రకటిస్తున్నారు తప్ప రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజమని, ప్రభుత్వం యొక్క నైజమని ఈ చర్య ద్వారా నిరూపణైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో వృద్ధ దంపతుల హత్య కేసులో పురోగతి సాధించి హంతకులను అరెస్ట్ చేశామని సిపి సునీల్ దత్ తెలిపారు. ఈ హత్య కేసులో A1గా షేక్ అమీర్, A2 చిట్టిపురుల్ సురేష్ శ్రీనివాసరావు, A3 షేక్ షమీనా, A4 షేక్ హుస్సేన్, A6 షేక్ జమాల్, A7 చాగంటి మణికంఠ, A8 షేక్ ఫరీద్గా నిందితుల పేర్లు కేసు నమోదు చేశామని చెప్పారు. వృద్ధ దంపతులను హత్య చేసి వారి వద్ద నుండి వీరు 8 తులాల బంగారం చోరీ చేశారని అన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు సిపి అభినందనలు తెలిపారు. ఆయనకి భార్య, ఇద్దరు మోసలు ఓల్డ్ పీపుల్ ఉన్నారా. ఆయన అంతకుముందు PDS బిజినెస్ చేసింది, వైశ్య కాబట్టి డబ్బు ఉన్నాయి, ఎక్కువ డబ్బు ఉన్నాయి ఆయన దగ్గర. అక్కడ అయితే ఏదైనా ప్లాన్ చేస్తాం. ఈ క్రమంలో అయినా వాళ్ళతో అందరితో పాటు ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్తో మళ్ళీ అయినా మణికంఠతో 5 సిమ్ కార్డ్ పర్చేజ్ చేయడం జరిగింది. సో దట్ పోలీస్కి నిఘాలో అరెస్ట్ కోసం ఇది క్రైమ్ చేస్తే ఎక్కడైనా మన సర్వేలెన్స్లో ఇన్వెస్టిగేషన్లో రాకుండా ట్రై చేశారు. డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అప్రోచ్ చేయాలి ఇది కూడా వాళ్ళే ప్రాపర్గా ప్లాన్ చేశారు. వాళ్ళే అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి
ఈ వెంకట్రమణ రెగ్యులర్గా ఆయన ఇల్లుతో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి రూమ్స్ వాళ్ళ రెంట్లో ఇస్తున్నారు. ఇది వాళ్ళ ప్లాన్ చేసి ఎట్లా రెంట్కి ఇది ఎలా తీసుకోవాలి వాళ్ళ అక్వెంటెన్స్కి పంపడం జరిగింది. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు అనేక సేవలు అందిస్తుందని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కమిషన్ నుంచి కొత్త లేబర్ కార్డులు ఇప్పించడం, కార్డు రెన్యువల్, బాధితులకు క్లెయిమ్లను ఇప్పించడం వంటి పనులు సేవలు అందిస్తున్నామన్నారు. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసంఘటిత కార్మిక రంగానికి, భవన నిర్మాణ కార్మిక రంగానికి గోల్కొండ రత్నం గారు, అదేవిధంగా కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో కొత్త కార్డులు ఇప్పివ్వడంతో పాటు క్లెయిములు అంటే ఆల్రెడీగా కార్డులు తీసుకొని రకరకాల లేబర్ కమిషన్ నుంచి వచ్చే క్లెయిమ్స్ని అంటే పిల్లల పెళ్ళిళ్ళకి అయినప్పుడు ఇచ్చే డబ్బు, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఇప్పించేయి కార్డు రెన్యువల్స్, ఇవి చాలా సక్సెస్ఫుల్గా జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఇప్పటివరకు చేస్తుంది. దీనికి చాలా జై స్వరాజ్ పార్టీ అభినందనలు తెలియజేస్తుంది. వారు ఇప్పటికే రాష్ట్రంలోని నలుమూలలో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్తో పాటు నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా కార్మికులకి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సేవలు అందిస్తుంది. అధికారుల అలసత్వంతో గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర శకటం ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిందని విశ్రాంత INPR డిప్యూటీ డైరెక్టర్ రంగసాయి భట్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగసాయి భట్ రాష్ట్ర అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకల్లో రాష్ట్రం తరఫున ఒక్క శకటం కూడా పాల్గొనకపోవడం తమను తీవ్రంగా కలిసివేస్తుందని అన్నారు. 2025 గణతంత్ర వేడుకల కోసం 6 నమూనాలు తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసినట్లు చెప్పారు. తాను రూపొందించిన రామప్ప దేవాలయం నమూనా మొదటి అనుమతి లభించినట్లు తెలిపారు. ప్రస్తుత సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హరీష్ రావు నిర్లక్ష్యం కారణంగా ఆ ఫైల్ సీఎం వద్దకు చేరలేదన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా భారత రిపబ్లిక్ ఉత్సవాలలో అలంకృత చిత్రాలను తర్వాత నృత్య ప్రదర్శన జరగడం ఇది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా జరగాలి అనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్గా ఉండి నాకు సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నన్ను వేరే సంస్థ వాళ్ళు పిలిచి నా కార్యక్రమం చేయాలని అంటే నేను ముఖ్యమంత్రి గారికి 6 డిజైన్ సమర్పించడం జరిగింది. అందులో 6 డిజైన్లో రామప్ప టెంపుల్ ఒకటి సెలెక్ట్ అయినట్టు తెలిసింది. అధికారుల అలసత్వం వల్ల దాన్ని కరెక్ట్గా వాళ్ళు ప్రదర్శించలేదు. మూడు మీటింగ్లలో కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ప్రతిస్పందించినందువల్ల మన రాష్ట్రము 26 జనవరి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం శోచనీయమని తెలియజేస్తున్నాం. దీనికి కారకులు అధికారులు హరీష్ రావు గారు, IAS ఆఫీసర్లు, దీనికి సంబంధిత ఇతర అధికారులు, వారిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే తగు ఇప్పటికైనా ఏమైనా వారు ప్రయత్నం చేస్తే లాస్ట్ ఇయర్ మాదిరిగా మన స్టేట్కు అవకాశం లభిస్తుంది పార్టిసిపేట్ చేయడానికని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు 73 సంవత్సరాలు, నేను 1970లో పార్టిసిపేట్ చేశాను. 14 సంవత్సరాల అనుభవంతో తెలియజేస్తున్నాను. ఇది కేవలం అధికారుల అలసత్వము, కేవలం హరీష్ రావు గారి అలసత్వము. ఆయన ఇన్ఎక్స్పీరియన్స్ ఈ సబ్జెక్ట్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే గంగాధర్ అటువంటి వాళ్ళు, BC అటువంటి వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఈ కార్యక్రమానికి సహకారం తీసుకుంటే సక్సెస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో దళిత విద్యార్థుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లని కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలేని కలిశామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దళిత విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కూరెళ్ల మహేష్ కుమార్, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్లు. ఈరోజు కేంద్ర యూనియన్ మినిస్టర్ రామ్దాస్ అత్వాలే గారిని కలవడానికి రావడం జరిగింది. కలవడానికి గల ప్రధాన ఉద్దేశం, గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ గౌరవ కేంద్ర మంత్రివర్యులకు మేము
లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మేము మా యొక్క లెటర్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి మా యొక్క దళిత విద్యార్థుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ గౌరవ మంత్రివర్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, గౌరవ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క రాష్ట్రంలో దళిత విద్యార్థుల పట్ల జరుగుతున్న అన్యాయాలను, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న నిరంకుశ పాలనను గౌరవ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గౌరవ మంత్రివర్యులకు మేము విన్నపించడం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మలను పట్టుకున్న అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామం చింతగుప్ప నుండి అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మలను స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల విలువ గల టేకు దిమ్మలను పత్తిలోడుల పేరుతో గుట్టు చప్పుడు కాకుండా బొలెరో వాహనంలో తరలిస్తుండగా పోలీసులు చెక్ చేశారు. బొలెరో వాహనం డ్రైవర్పై కేసు నమోదు చేసి కలపను సీజ్ చేసి భద్రాచలం డివిజన్ కార్యాలయానికి తరలించారు.